హలో అండి, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఇదేంటి పిల్లల చదువులు పెద్దల చేతుల్లో ఎలా ఉంటాయండి? పిల్లలు చదువుకుంటే వాళ్ళకి మార్క్స్ వస్తాయి కానీ పెద్దవాళ్ళు వాళ్ళకి చేసేదేంటి అని మటుకు అనుకోకండి. టాపర్స్ కానీ చెప్పిన మాట వినే పిల్లలతో కానీ పేరెంట్స్కి పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి అయితే పిల్లలు చదువుకోవట్లేదని ఎన్ని కంప్లైంట్స్ ఉంటాయో. పెద్దవాళ్ళు కలిస్తే ఇవే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ చదువులు కానీ పేరెంట్స్ చేతుల్లోనే ఉంటాయండి. ఈ విషయం ఎక్కువ మంది పెద్దలు గుర్తించలేరు. అయితే ఆ గుర్తించలేని విషయాలు ఏంటో ఒక్కొక్కటి చూద్దాం మనం. పిల్లలు చదువుకునేప్పుడు ఇంట్లో వేరే వాళ్ళతో డిస్కషన్స్ పెట్టడం నెంబర్ వన్. అసలు కనీసం ఎగ్జామ్స్ టైం, ఆ ప్రిపరేషన్ టైంలో అయినా అన్నెసరీ డిస్కషన్స్ని మనం పక్కకు పెట్టేసేయాలండి. ఎందుకంటే పిల్లలు అవి ఏం డిస్కస్ చేస్తున్నారో పెద్దవాళ్ళు దాని మీదే ఉంటుందన్నమాట కాన్సన్ట్రేషన్. సో వాళ్ళు చదువులో మార్క్స్ తగ్గిపోతే చదివినవి కూడా మర్చిపోతారు. అదనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ పిల్లలు మొబైల్స్ని, టీవీని చూడొద్దు, అవి ముట్టద్దు అని చెప్పేస్తూ ఉంటాం మనం, మొబైల్ ముట్టద్దని. కానీ పెద్దవాళ్ళు ఖచ్చితంగా 24/7 మొబైల్స్లో మాట్లాడడం, లేదంటే టీవీ అత్యవసర పరిస్థితుల్లో తప్ప పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా మొబైల్ని, టీవీని ఎంత తక్కువగా యూస్ చేస్తే అంత మంచి రిజల్ట్ని మనం చూడగలుగుతాం అనమాట. కొందరి ఇళ్ళలో అనవసరంగా డిస్కషన్ పెట్టేస్తూ ఉంటారు. నన్ను ముట్టొద్దన్నావు, మొబైల్ టీవీ నన్ను చూడొద్దన్నావు, మీరెందుకు చూస్తున్నారని. ఇది చిలికి చిలికి గాలివానయ్యి తర్వాత అది అది యూజ్లెస్ డిస్కషన్ అయిపోతుందండి. కాబట్టి అలాంటి వాటికి మనం ఆస్కారం ఇవ్వకపోవడమే మంచిదన్నమాట. తర్వాత ఇంట్లో ఇద్దరు పిల్లలు లేదంటే ముగ్గురు ఉన్నారనుకోండి, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళతో చదువుల గురించి కంపారిజన్ మెయిన్. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న టైంలో ఈ కంపారిజన్ అస్సలు ఉండకూడదు, అసలు ఎప్పుడూ ఉండకూడదు. ఆ ఎగ్జామ్స్ టైంలో అస్సలు ఉండకూడదు అనమాట. ఈ కంపారిజన్ వల్ల ఆ ఇంపాక్ట్ రిజల్ట్ మీద ఎంత పడుతుందో తెలియదు కానీ వీళ్ళ మైండ్ అయితే ఖచ్చితంగా డైవర్ట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి. అనవసరంగా హాస్పిటలైజ్ అవ్వటం కూడా అవుతూ ఉంటుంది కొంతమంది పిల్లల విషయంలో. కాబట్టి ఇవి అవాయిడ్ చేయాలి. అంటే దీనికి ఏమి ఏజ్ గ్రూప్ ఉండదండి. అది అది చిన్నపిల్లలు కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ కాలేజెస్లో చదువుతున్న వాళ్ళు కావచ్చు, ఎవరికైనా ఇవి ఈ కామన్ థింగ్స్. ఇవన్నీ మామూలుగా మన అందరిళ్ళలో జరిగేవి అనమాట. ఈ ఇష్యూస్ ఖచ్చితంగా మనం కనుక పక్కన పెట్టగలిగితే మంచి రిజల్ట్ మనం చూస్తాం. అంతేకాకుండా ఈ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ టైంలో గెట్ టుగెదర్స్ ఫ్రెండ్స్తో కానీ, లేకపోతే రిలేటివ్స్తో కానీ, లేదంటే పార్టీస్ చేసుకోవడం, ఫంక్షన్స్ చేసుకోవడం, ఇలాంటివన్నీ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదన్నమాట. తర్వాత పిల్లల పరీక్షల టైంలో పెద్దవాళ్ళు వాళ్ళకి సహకరిస్తున్నారు అని పిల్లలకి మన నమ్మకాన్ని కనుక క్రియేట్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. పాపం ఎంత మధ్య మధ్యలో కనుక్కుంటూ వాళ్ళు ఎంత చదువుకున్నారు, లేకపోతే ఎంత ఏమేమి కంప్లీట్ అయినాయి, ఇలా మనం మధ్య మధ్యలో కనుక వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటే, అంటే పూర్తిగా అక్కర్లేదు, అప్పుడప్పుడు అడుగుతుంటే, అయ్యో పాపం మా పేరెంట్స్ ఇంత సాక్రిఫైస్ చేస్తున్నారు, నా కోసం ఇంత టైం స్పెండ్ చేశారు అన్న ఫీలింగ్ కలుగుతుందండి పిల్లలకి. అది ఖచ్చితంగా వాళ్ళ విజయ రహస్యమే అవుతుంది. ఖచ్చితంగా మనం ఈ పెద్దవాళ్ళు ఏవైతే ఇవి కొన్ని కొన్ని ఇలాంటి పర్టికులర్గా ఇవి ఫాలో అయితే కనుక వాళ్ళ ఫ్యూచరు, పిల్లల ఫ్యూచరు పెద్దవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కదండి. సో ఈ చిన్న చిన్న టిప్స్ కనుక మనం ఫాలో అయితే పిల్లలు మంచి రిజల్ట్స్ తెచ్చుకుంటారు.